అఫీషియల్ ఓటింగ్తో పాటు మన ఛానల్లోని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఓట్ చేస్తున్నాను మాస్టర్. కొంచెం నాకు ఓటింగ్ వీడియోస్కి ఇంకొంచెం క్లారిటీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏ రోజు ఎలా మారుతున్నాయి ఓట్లు, ఎవరి అభిప్రాయం ఎలా మారుతుంది, రోజు ఎపిసోడ్ని బట్టి ఎలా చేంజ్ అవుతుంది అనేది అప్రోప్రియేట్గా గెస్ట్ చేసుకోవడానికి, చూడడానికి, పైగా రిజల్ట్స్ అలా డ్రా చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో కీప్ ఓటింగ్ ఇన్ కమ్యూనిటీ పోల్. ఓకే, తెలుసు కదా కమ్యూనిటీ పోల్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటుంది అది. ఎనీవే చూసుకుంటే డెఫినెట్లీ మనకి ఈ వీక్ సంబంధించినంత వరకు ఎలిమినేషన్ అనేది కొంచెం క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే కంపారిటివ్లీ మిగతా లాస్ట్ 4 వీక్స్లో సింగిల్ ఎలిమినేషన్ అండ్ ఈ పర్టికులర్ వీక్లో మాత్రం డబుల్ ఎలిమినేషన్. అంటే ఒకేసారి కాకుండా కూడా ఇన్స్టాల్మెంట్స్లో ఒకరు ఫ్రైడే రోజు వెళ్ళిపోతే ఇంకొకరు సండే ఇద్దరు వెళ్ళిపోబోతున్నారు. అండ్ ఆ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోయే వాళ్ళు సీక్రెట్ రూమ్లో ఉంచబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక టాక్ అయితే ఉంది. బట్ ఐ డోంట్ థింక్ సో దే విల్ డూ దట్. ఎందుకంటే వెళ్ళిపోయి ఇద్దరు కంటెస్టెంట్లు చాలా సైలెంట్గా కంటెంట్ పెద్దగా ఇవ్వకుండా నాకు ఎందుకు ఇప్పుడు ఏంది నన్ను వెళ్ళిపోమంటారా, వెళ్ళిపోతారు, నేను ఉండే విధానం ఇద్దరుపై నాకెందుకు ఇదంతా అన్నట్టుగా ఉండే ఒక మెంబర్సే తప్ప, ఒక కంటెస్టెంట్సే తప్ప సీరియస్గా ఒక డిటర్మినేషన్తో బిగ్ బాస్కి వచ్చాను కాబట్టి ఇరక్కుమ్మేయాలి అనే ఫీలింగ్తో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. సో కాబట్టి ఆ ఇద్దరిలో అంటే ఆదిత్య ఆర్ నైనికాలో ఖచ్చితంగా సీక్రెట్ రూమ్కి వెళ్ళే సమస్య అయితే లేదు. సీక్రెట్ రూమ్ వెళ్ళి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చినా కూడా పెద్దగా కంటెంట్ వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నా కూడా వాళ్ళు సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దారుణంగా ఎవరు మాట్లాడరు. బై మిస్టేక్ మాట్లాడినా కూడా వాళ్ళు రివర్స్లో వచ్చి ఆ లెవెల్లో యాంటీగా నా గురించి మాట్లాడతారు, సంపేస్తాను రాయి నిన్ను అంటావు. ఆ రేజో రియాక్ట్ అయ్యే క్యాండిడేట్స్ వీళ్ళు అసలు మాట్లాడావా, పర్లేదు తిట్టు, నీకు నేను మంచోని కాదు అనిపించింది, నువ్వు తిట్టావు, నీ అభిప్రాయం అది, నేను గౌరవిస్తాను మచ్చా, ఓకే గుడ్ బాయ్ అన్నట్టుగా అయితే అదేదో చాలా పొగిడినట్టుగా ఎంతో అద్భుతంగా మాట్లాడినట్టుగా అలా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవుతారు ఆదిత్య గారు, ముఖ్యంగా ఆదిత్య గారు. ఈ శ్రీలంగి మావియాలను అసలు వాళ్ళకి క్లియర్గా చెప్పేసేయాలి, అరే బాబు ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటే నో ఎంట్రీ బోర్డు రా బిగ్ బాస్లో కన్నట్టు ముందే చెప్పేస్తే వాళ్ళకి రిలీఫ్ మనకి రిలీఫ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అన్నెసరిగా ఆదిత్య గారికి నాకు తెలిసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాక ఆయన మంచోడు అనే ట్యాగ్ అయితే ఉంటుందేమో తప్ప ఆ మంచోడు అనడం వల్ల ఆయనకి రూపాయి లాభం ఉండదు. ఎవరు వచ్చి అరే ఆదిత్య గారు చాలా మంచోడురా కాబట్టి ఆయనకి సినిమా అవకాశాలు ఇవ్వాలని ఆ కైండ్ ఆఫ్ ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగానే అనిపించింది ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి రావడం. వాళ్ళకి వేస్ట్ ఆఫ్ టైం, మనకు కూడా వేస్ట్ ఆఫ్ టైం చూసేటప్పుడు. ఎనీవే చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ అండ్ నబిల్ అసలు మామూలుగా జరగట్లేదు, పోటీగా దద్దరిల్లిపోతుంది అనమాట. మామూలు ఓటింగ్ కాదు, దుంప రేగిపోతుంది. అరే సెకండ్ టు సెకండ్ మారుతుంది తెలుసా. అసలు నేను చూసేటప్పుడు నేను చూసేటప్పుడే ఫట్ ఓట్లు పడతానే ఉన్నాయి. టైం కానీ టైంలో ఇప్పుడు చూసినా కూడా ఒరే అంత పొద్దున్న లేసేవర్రా ఓట్లు వేసేది నబిల్కి నిఖిల్కి వీళ్ళందరికీ అంత ఈగర్. అంటే మేబీ ఇండియాలో ఓట్లు వేయకుండా కూడా మేబీ బయట నుంచి ఓట్లు వేస్తున్నట్టు మిగతా కంట్రీస్ నుంచి. సో ఆ పరంగా కూడా ఓటింగ్ చూసుకుంటే చాలా బాగా జరుగుతుందని చెప్పాలి. అసలు నబీల్ ఏంటి నిఖిల్ని మించిపోతాడా అన్నట్టుగా మనకు అందరికీ ముందే అనిపించింది కదా లాస్ట్ వీక్లో తన ఓటింగ్ చూసినప్పుడు, తన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు. సో అలా మా నిఖిల్ని మించుడేంది, మా నిఖిల్ని మేము కూడా అదే రేంజ్లో పెడతాం చూడన్నట్టుగా పోటీకి ఇప్పుడు నబీల్ ఎక్కడ దాటిపోతాడనే ఉద్దేశంతో నిఖిల్ కూడా అదే ఫైర్ చూపిస్తూ మనకి ఆ రేంజ్లో ఓటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి అయితే మళ్ళీ కేవలం 0.5% డిఫరెన్స్ మాత్రమే ఇద్దరి మధ్య ఉంది. 1 కంటే చాలా తక్కువే ఉంది. సో అలా నిఖిల్ ప్రస్తుతానికి టాప్లో ఉన్నాడు 26% ఓటింగ్తో. అండ్ నబీల్ కూడా పెద్ద డిఫరెన్స్ అనేది లేదు, 25.5 అంటే జస్ట్ 0.5% డిఫరెన్స్ అనమాట. సో అదే లెవెల్ స్ట్రాంగ్ అయితే తెలుస్తుంది. పోటీ లెవెల్ చూసారా వీళ్ళిద్దరికీ 50% పైగా ఓటింగ్ జరుగుతుంది. సో మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ ఆ మిగిలిన 50లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉందన్నమాట. సో 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళిద్దరికీ 26 and 25.5 ఆల్మోస్ట్ 26 అన్నట్టుగా అనుకోవాలి ఈయనకు కూడా. సో ఆ లెవెల్ ఓటింగ్ అయితే జరుగుతుంది పోటీగా. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకే అదే పనిగా ఓట్లు వేయడం ద్వారా నబీల్ కూడా ఆ 0.5% కూడా దాటి బయటకు వచ్చే
అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ లెవెల్లో జరుగుతుంది ఓటింగ్ చెప్పాలంటే, రచ్చ అవుతుందన్నమాట. సో నాకు తెలిసి ఈ సీజన్లో మాత్రం టైటిల్ విన్నింగ్కి మంచి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అంటే ఇదే లెవెల్ కొనసాగితే మాత్రం ప్రతిసారి మనకి ఏముంటుంది, ఒక ఆబ్వియస్ ఫీలింగ్, ఈ కంటెస్టెంట్ కాకుండా ఇంకెవర్రా విన్ అయ్యేది, డౌట్ లేకుండా ఈయన విన్ అవుతారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎక్సెప్ట్ 6th సీజన్ తప్ప, ఆ సీజన్ ఆయన అబ్బా దేవుడికే తెలియాలి అసలు విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో ఏంట్రా అదంతా అంటూ సీజన్ని మొత్తం బిగ్ బాస్ని ఎంతో లవ్ చేసే వాళ్ళకు కూడా, దాన్నే ప్రాణప్రదంగా చూసుకునే వాళ్ళకు కూడా ఆ సీజన్ అంటే అసహించుకుంటారు. అంత పబ్లిక్ జడ్జిమెంట్ని, పబ్లిక్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా. ఫినాల్ ఎపిసోడ్ మాత్రం మోస్ట్ వర్స్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్. అది నాకు తెలిసి ఓన్లీ అన్ని లాంగ్వేజ్తో కలిపి కూడా మోస్ట్ వర్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ హిస్టరీ, మోస్ట్ వర్స్ట్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్ హిస్టరీ, అందులో డౌటే లేదు. సో మళ్ళీ అలాంటి తప్పులైతే ఆబ్వియస్లీ ఉండవు కాబట్టి పోటాపోటీ ఓటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇదే కైండ్ ఆఫ్ పోటీ చివరి వరకు ఉంటే చాలా బాగుంటుంది. అలా ఉండాలి అంటే నిఖిల్ ఇప్పుడు సోనియా బార్ నుంచి ఎలాగో బయటపడ్డాడు కాబట్టి గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఏదన్నా చెప్పాలి అనుకుంటే తన లాజికల్ స్కిల్స్తోనే, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్తోనే అదిరిపోయే లెవెల్లో చెప్పగలడు. తనకు ఆల్రెడీ డామినేటింగ్ స్కిల్స్ ఉన్నాయని అందరూ తన సీజన్లో వచ్చిన కొత్తలో ఫస్ట్ వీక్లో అందరూ అనుకున్నారు. అదే మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఆయన గట్టిగా మాట్లాడి ఒక్కొక్కటి మేనేజ్ చేయడం మొదలు పెడితే మటుకు, లీడర్షిప్ క్వాలిటీస్ బయటికి తీసుకొస్తే మటుకు డౌట్ లేదు మిగతా వాళ్ళకంటే కూడా నిఖిల్కి ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుంది అవన్నీ బయటికి తీసుకొస్తే. ఎందుకంటే తనకు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ అనేది హౌస్లో ఇప్పటివరకు తనకి ఏం చేయకున్నా కూడా నబీల్తో పోటాపోటీగా నబీల్ని దాటే లెవెల్ ఓటింగ్ వస్తుందంటే, నబీల్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఓటింగ్ దాటి తను వస్తుందంటే తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చూడండి. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏ రేంజ్లో ఉందో చూడండి. సో డౌట్ లేకుండా తనకి ఈజీ అయిపోతుంది. ఏం చేయకుండానే నబీల్ని దాటుతున్నారంటే ఏమన్నా చేస్తే నబీల్కి చాలా దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో హోప్ నిఖిల్ అలాంటిది ఏమైనా చేస్తారో లేదో అని భవిష్యత్తులో చూడాలి. అండ్ తర్వాత 3rd పొజిషన్లో మణికంఠ అయితే కంటిన్యూ అవుతున్నారు, బట్ విత్ బెటర్ ఓటింగ్ అండ్ బెటర్ పర్సంటేజ్. 20% ఓటింగ్తో మణికంఠ ఈజ్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అనమాట. హౌస్లో ఆయన అందరూ టార్గెట్ చేసుకుంటూ పోతున్నారు. అందుకని నిన్న కావాలని ఆ థంబ్నెయిల్ పెట్టా, మణికంఠ వర్సెస్ శుంఠలు అని. సో ఎందుకంటే అంతమంది పిచ్చోళ్ళలాగా అదే పనిగా మణికంఠ అనేవాడు ఈజీ టార్గెట్గా అనిపిస్తున్నాడు. ఆయన ఒక మాట అన్న కూడా తీసుకుంటాడు. అదే వేరే వాళ్ళని పుసుక్కన ఏ పృథ్వీ లాంటి వాళ్ళని నామినేట్ చేశారనుకో, ఆయన మీదకి వచ్చి పడతాడు, పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు పెడతాడు, సంపేస్తా కొరికేస్తా అన్నట్టుగా ఆల్మోస్ట్ మీదకి వచ్చి కొట్టే రేంజ్లో మాట్లాడతాడు. నాకు ఎందుకు వచ్చిందిరా బాబు, నాకు పృథ్వీ వద్దు, నిఖిల్ వద్దు, యష్మి వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు మణికంఠ అయితే ఈజీగా ఉన్నాడు కాబట్టి నామినేషన్ బిగ్ బాస్ ఏదో ఇచ్చాడు, అదేదో చేయమని ఫోటోలు కాల్చమని, సరే ఫోటో కాల్చేసాను, మణికంఠ నేను నామినేట్ చేశాను, నేను ఎందుకు నామినేట్ చేస్తున్నా అంటే నువ్వు అది చేసావు ఇది చేసావు అంటూ ఏదో కొంటి సాకులు చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో కొంటి సాకుల వల్ల ఆ మినిట్ వాళ్ళు పాస్ చేసినట్టుగా అవుతారేమో, బట్ ఆడియన్స్ దగ్గర ఖచ్చితంగా వాళ్ళ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు. నిన్న ఎవరైతే నా మణికంఠని నామినేట్ చేశారో వాళ్ళందరూ మెగా బ్లండర్ చేసినట్టు. అది సీత కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ నామినేట్ చేసిన వాళ్ళందరూ చాలా బ్లండర్. ఇన్ని రోజులు సీతకు మంచి పాజిటివ్ వే ఉండేది, పాజిటివ్ ఒపీనియన్ ఉండేది పబ్లిక్లో, బట్ నిన్న ఆమె మణికంఠ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ చాలా సిల్లీగా అనిపించింది. చాలా అరే ఏంట్రా సీత ఇలా మాట్లాడుతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో అదొక డిజాస్టర్ అనే చెప్పాలి. సో మణికంఠకి ఇవన్నీ పాజిటివ్గా వర్కౌట్ అయ్యి ఓటింగ్ పరంగా మటుకు మంచి స్ట్రాంగ్ లెవెల్ ఓటింగ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నబీల్కి జస్ట్ 5% డిఫరెన్స్ ఉన్నది, ఇంకొంచెం ముందుకు వెళ్ళదా, ఇంకొక 4% 3% డిఫరెన్స్కి వెళ్ళదా చూద్దాం. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగానే ఉంది పరిస్థితి చూస్తుంటే. మణికంఠ వైబ్ ఇప్పుడు కొనసాగుతుంది బిగ్ బాస్లో. నబీల్ ఎలాగో కొనసాగుతుంది వేరే విషయం, కానీ మణికంఠకి ఆడియన్స్ విపరీతంగా ఓటింగ్ టర్న్అవుట్ అనేది ఉండడం వల్ల ఓట్లు అనేవి బాగా పడుతున్నాయి ఆయనకి. సో డౌట్ లేకుండా ఈ వీక్ సేవ్ అందులో మనకి రాసి పెట్టేసుకోవచ్చు అనే లెవెల్లో అయితే టాప్ లెవెల్ ఓటింగ్, అది కూడా జస్ట్ సేవ్ అయ్యే ఓటింగ్ కూడా కాదు, టాప్ లెవెల్ ఓటింగ్ పడుతుంది మణికంఠకి. అండ్ 4th పొజిషన్లో విష్ణుప్రియ ఉంది యాజ్ ఇట్ ఈస్గా 14% డిఫరెన్స్తో విష్ణు 4th పొజిషన్లో ఉందన్నమాట. నిన్న చాలా చోట్ల తను సెన్సిబుల్ అనిపించినా కూడా 1-2 చోట్ల తను కూడా మిస్ చేసింది. ముఖ్యంగా నిఖిల్ని వెటకారం చేసిన ఇది ఖచ్చితంగా తనకి అది నెగిటివే అవుతుంది.
నెగిటివ్ అవుతుంది. ఆయన ఇంతవరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించిన సందర్భాలు కూడా లేవు విష్ణు. సో ఇప్పుడు పృథ్వీతో ఏదైతే పులిహోర కలుపుతుందో అది నైనికి ఆల్రెడీ అదే రీజన్తో నామినేట్ చేసింది కాబట్టి అది ఆపుతుందా కంటిన్యూ చేస్తుందా, నాకు ఆ కంటెంట్ ఇవ్వడం వచ్చు, ఆ కంటెంట్ అన్నా ఇస్తాను, మిగతాది ఎలాగో ఇయ్యను కాబట్టి అన్నట్టుగా. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత లాస్ట్ పొజిషన్స్లో ఆదిత్య అండ్ నైనిక ఉన్నారు. ఆదిత్య గారు కొంచెం బెటర్ పర్సంటేజ్తో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 8 to 9% లెవెల్లో ఆదిత్య గారిది ఉంటే మన నైనిక మటుకు 5% డిఫరెన్స్ 5% ఉంది. సో ఆల్మోస్ట్ 4% డిఫరెన్స్ ఉంది ఇద్దరికి, 3 to 4%. సో 4% డిఫరెన్స్ ఉన్నా ఎంత ఉన్నా కూడా వీళ్ళిద్దరే బయటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. ఒకరు మిడ్ వీక్ అయితే ఇంకొకరు వీకెండ్. అంతకుమించి పెద్ద చేంజెస్ జరగబోవని అనుకుంటున్నాను ఈ వీక్. ఎందుకంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే కంటే కూడా ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారో ఏ పొజిషన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి మిగతా వీక్స్లో ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, మిగతా వీక్స్లో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఏ వీక్లో ఎవరు వెళ్ళిపోతారంటూ ఇలా 1,00,000 రకాలుగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ వీక్ సంబంధించి ఆదిత్య నైనిక ఆబ్వియస్గా వాళ్ళే వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ప్రతి ఓటింగ్ రిజల్ట్లో ఎలా మారుతుంది. టైటిల్ విన్నింగ్ నిఖిల నబిల పోటాపోటీగా త్రూ అవుట్ వీక్లో నిఖిల్ అండ్ నబిల్ ఇదే రేంజ్ ఓటింగ్, ఇదే పోటీ అనేది కొనసాగుతుందా, లేకపోతే ఎక్కడైనా నిఖిల్ చాలా క్రాస్ చేసి నబిల్ని క్రాస్ చేసి చాలా ముందుకు వెళ్ళిపోతాడా, లేదా నబిలే క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతాడా, ఇలా 1,00,000 క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రతి పూటకి ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు అందరికీ తెలిసినట్టే ఈవినింగ్ 6కి, సో మార్నింగ్ 6కి అండ్ ఈవినింగ్ 6కి. సో లెట్స్ ఆ ఓటింగ్ రిజల్ట్ ప్రతిసారి ఇలాగే కంప్లీట్ రీసెర్చ్తో ప్యాక్డ్గా అయితే చేస్తుంటాను. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ లైక్ చేశారు ఇంతకీ, లైక్ చేస్తుంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తే దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, లైక్స్ అస్సలు వెరీ ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ డూ లైక్. బాయ్.